హలో వ్యూయర్స్, వ్యవసాయంలో నీటి కొరత అతిపెద్ద సమస్యగా మారుతున్న ఈ రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ఒక అద్భుతమైన వరం. ఈ పద్ధతి ద్వారా 50% కన్నా ఎక్కువ నీటిని ఆదా చేయొచ్చు. అంతేకాకుండా ఎరువుల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది, ఇది రైతులకు ఎంత లాభదాయకం తెలుసుకుందాం రండి. డ్రిప్ ఇరిగేషన్ ఎలా పనిచేస్తుంది? డ్రిప్ ఇరిగేషన్ అంటే పేరులోనే ఉన్నట్లుగా మొక్కల వేర్ల దగ్గర నుండి నీటిని కేవలం బొట్టు బొట్టుగా అందించే పద్ధతి. దీనికోసం పొలం అంతటా పైప్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తారు. మొక్కల మొదల దగ్గర డ్రిప్స్ అనే చిన్న పరికరాలను పెడతారు. ఈ డ్రిప్స్ ద్వారా నీరు చాలా నెమ్మదిగా నేరుగా మొక్కల మొదలకు అందుతుంది. ఈ విధానంలో నీరు వ్యర్థం కాదు, ఆవిరైపోదు అండ్ భూమిలోకి ఇంకిపోదు. డ్రిప్ సేద్యం రైతులకు కేవలం నీటిని ఆదా చేయడంలోనే కాకుండా ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలను కల్పిస్తుంది. ఫస్ట్ ఏంటంటే వాటర్ సేవింగ్. క్యానలు పెట్టి నీరు పారించడం కన్నా డ్రిప్ పద్ధతిలో 50 నుంచి 70% వరకు నీరు ఆదా అవుతుంది. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది నిజంగా సంజీవని లాంటిది. ఎరువుల ఖర్చుల తగ్గింపు. నీటితో పాటు ద్రవ రూపంలో ఉన్న ఎరువులను కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నేరుగా మొక్క వేరుకు చేర్చొచ్చు. ఈ విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. దీనివల్ల ఎరువులు వ్యర్థం కాకుండా మొక్కలకు అవసరమైన చోట మాత్రమే అందుతాయి. దీంతో ఎరువుల ఖర్చు దాదాపు 30% వరకు తగ్గుతుంది. దిగుబడి పెరుగుదల. మొక్కలకు అవసరమైన నీరు, పోషకాలు సరైన సమయంలో సరైన మోతాదులో అందుతాయి కాబట్టి మొక్క ఆరోగ్యకరంగా పెరిగి పంట దిగుబడి బాగా పెరుగుతుంది. పంట నాణ్యత కూడా మెరుగుపడుతుంది. కలుపు నియంత్రణ. వేర్ల దగ్గర మాత్రమే తడి ఉంటుంది కాబట్టి పొలం అంతటా తడవదు. దీనివల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగడం చాలా వరకు తగ్గుతాయి. కలుపు తీసే ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యవస్థ భాగాలు అండ్ మద్దతు విషయానికి వస్తే, ఈ వ్యవస్థలో ఒక మెయిన్ పైప్ ఉంటుంది అండ్ దానికి అనుసంధించబడిన సన్నటి లేటరల్ పైప్స్ ఉంటాయి. ఈ లేటరల్ పైప్స్ మీదనే డ్రిప్లను అమరుస్తారు. పంప్ ద్వారా నీటిని ఫిల్టర్ ద్వారా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ పైపుల ద్వారా పంపిస్తారు. ఈ వ్యవస్థను ఒకసారి ఏర్పాటు చేసుకుంటే చాలా కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. గవర్నమెంట్ కూడా డ్రిప్ ఇరిగేషన్ కోసం సబ్సిడీలు అందిస్తోంది కాబట్టి పెట్టుబడి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.